కాసేపు ఏ సెలబ్రిటీ టాక్ షో. ఈరోజు మన టాక్ షోకి వచ్చేసారు మీ అందరికీ ఫేవరెట్ ఆర్టిస్ట్. ఇప్పుడు ఎక్కడ చూసినా తన గురించే మాట్లాడుకుంటున్నారు, తన గురించే తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, గూగుల్స్ సెర్చ్ చేస్తున్నారు. ఇంకెవరే కాదు, సలార్తో సూపర్ ఫేమ్ తీసుకొచ్చేసాడు. అసలు సలార్ అంటే ఆ అబ్బాయిని ఎవరూ మర్చిపోరన్నమాట. సలార్ అంటే పృథ్వీ క్యారెక్టర్ చేసినటువంటి మన చైల్డ్ ఆర్టిస్ట్ కార్తికేయ ఇప్పుడు మనతో ఉన్నారు. మరి కార్తికేయకి ఛాన్సెస్ ఎలా వచ్చాయి, ఇంత చిన్న వయసులో ఇంత హ్యూజ్ ఫ్యాన్స్ని సంపాదించేసుకున్నాడు తను, ఇవన్నీ తనకి ఎలా పాసిబుల్ అయ్యాయో అడిగి తెలుసుకుందాం. హాయ్ కార్తికేయ, ఎలా ఉన్నావు? సూపర్. మీరు? నిన్ను చూస్తే మాకు ఇంకా సూపర్గా అనిపిస్తుంది తెలుసా. థ్యాంక్ యూ అక్క. స్క్రీన్ మీద అలా దుమ్ము లేపిస్తావు. నిజం, ఒక చైల్డ్ ఆర్టిస్ట్ని చూసినట్టు కదా, ఒక మంచి నటుడిని చూపించావు అందులోంచి. థ్యాంక్ యూ అక్క. చాలా సూపర్గా ఉంది. సరే, సలార్ మూవీలో నీకు అసలు ఫస్ట్ ఈ ఛాన్స్ ఎలా వచ్చింది? అంటే ఆ వరదరాజు మన్నర్ చిన్నప్పటి రోల్ కోసం చాలామందిని చూస్తున్నప్పుడు షార్ట్ లిస్ట్ చేస్తున్నారు కొంతమందిని. అండ్ ఇంకా లాస్ట్ హోప్గా ప్రతాప్ అన్నని ఒక కాస్టింగ్ డైరెక్టర్ అన్న ఆ అన్న కాంటాక్ట్ చేస్తే అన్న నా ప్రొఫైల్తో పాటు ఇంకో 80 మెంబర్స్ ప్రొఫైల్ పంపించాడు. 80. సో దాంట్లోంచి కొంతమందిని షార్ట్ లిస్ట్ చేశారు, నన్ను ఇంకొకరిని ఆడిషన్కి పిలిచారు. నాకు మొన్ననే తెలిసింది ఏంటంటే నాతో పాటు వచ్చిన వాడికి అప్పటికి లుక్ టెస్ట్ అయిపోయిందంట. సో వెళ్ళాను, సార్ వచ్చారు, ప్రశాంత్ నీల్ సార్, అంటే ఆయనే తీసుకుంటారు మొత్తం. సో వచ్చారు, డైలాగ్ చెప్పారు, హైట్ చెక్ చేసుకున్నారు, మాట్లాడారు, వెళ్ళిపోయారు. నెక్స్ట్ వెళ్ళాము. అసలు సలార్ అని తెలుసు కానీ ఆ సలార్ వరల్డ్ ఇప్పుడు టీజర్ ట్రైలర్ రిలీజ్ అయ్యాకే ఒక కన్ఫ్యూజన్, ఇంకా అప్పుడు ఏం తెలియదు. సో అసలు ఆ వరల్డ్ ఏంటి ఏం తెలియనప్పుడు ఇంకా అన్నోళ్ళు హెల్ప్ చేశారు. ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ అలా తీసుకొని ఆ వరల్డ్లోకి వెళ్ళాము. మేము వరదరాజు మన్నర్ క్యారెక్టర్ అలా దాన్ని ఓన్ చేసుకోవడానికి టైం పట్టింది. సో అప్పుడు సార్ చెప్పిన సీన్ తీసేసాము, పర్ఫెక్ట్ వచ్చాక వీడియో తీశారు అన్నోళ్ళు, అదే డైరెక్షన్ డిపార్ట్మెంట్ అన్నోళ్ళు నీల్ సార్కి చూపించారు, అక్కడే సెలెక్ట్ చేశారు ఆయన. ఓకే, అంటే నీకు ఆ ఆడిషన్కి వెళ్తున్నప్పుడు అప్పుడు నీకున్న ఐడియా ఏంటి? ఏం లేదు అక్క, వెళ్ళి మనం బెస్ట్ ఇచ్చేద్దాం, ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోవాలి అసలు. నీకు ప్రశాంత్ నీల్ గారిదని తెలుసా? ప్రశాంత్ నీల్ సార్ దానికి ఆడిషన్కి వెళ్తున్నాను అని తెలుసా? నాకు ప్రొఫైల్ పంపించేటప్పుడే సలార్కి ప్రొఫైల్ అన్నారు. సో ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత కాల్ వచ్చింది, ఇలా నీల్ సార్ ఆడిషన్ తీసుకోవాలనుకుంటున్నారు. నీల్ సార్ గురించి నీకు ఎలాగో తెలుసు, ముందు కేజీఎఫ్ గురించి తెలియని వాళ్ళు ఎవరు లేరు. అంత పెద్ద ప్రాజెక్ట్లో వస్తుందా రాదా ఇలాంటి అంచనాలు ఏమైనా ఉన్నాయా నీకు అసలు ఆడిషన్కి వెళ్ళేటప్పుడు? అదేం పెట్టుకోకుండా వెళ్ళిపోవడం బెస్ట్ అని వెళ్ళిపోయా. వస్తుంది రాదు కాదు, మనం బెస్ట్ ఇచ్చేద్దాం, మన బెస్ట్ అన్నట్టు వెళ్ళిపోయా. అక్కడ ఇంకా వాళ్ళకి నచ్చి వాళ్ళు తీసుకున్నారు. ఆడిషన్లో నీకు ఇచ్చిన డైలాగ్ ఏంటి? అది మూవీలో ఉన్న ఒక సీన్ అక్క. ఓకే. మూవీలో పృథ్వీ సార్ మళ్ళీ ప్రభాస్ అని కలిసేటప్పుడు ఇది చూస్తుంటే మళ్ళీ ప్యారలల్గా నేను వచ్చి రే దేవా అంటే మా నాన్న కొడతాడు, నేను పంపిడు ఇప్పుడు ఆడడానికి.